నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములతో కుండపోత వర్షం పడింది. కోటపల్లి మండలం పారుపల్లి చింత వద్ద 63వ జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్ మరియు ఇతర పోలీస్ అధికారులు. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా 63వ జాతీయ రహదారి గుండా ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్న డీసీపీ ప్రధాన కూడళ్లలో మరియు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో బ్లూ కోట్ మరియు పోలీస్ పెట్రో కార్ సిబ్బంది
3 షిఫ్ట్లలో 24 గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు వారు వెళ్లే వాహనాలను రోడ్లపై నిలపరాదని, అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలని డీసీపీ సూచించారు. సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి భక్తులు వయా రాజీవ్ రహదారి మరియు ఆదిలాబాద్ నుంచి జన్నారం రూట్లో కానీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఈ రూట్లో కానీ, ఇంకా మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ నుంచి కూడా భక్తులు ఈ రూట్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందారం చెక్ పోస్ట్ నుంచి పారుపల్లి, షిరోంచ బ్రిడ్జి వరకు కూడా హెవీ ట్రాఫిక్ మూమెంట్ ఇప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా భక్తులు ఎర్లీ మార్నింగ్ 4 o'clock, 12 నుంచి రాత్రి 12 నుంచి 4, 6, 8 మధ్యలో ఉదయం పూట కాళేశ్వరం వెళ్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా హెవీ ఉన్నది. ఈవినింగ్ కాళేశ్వరంలో సరస్వతి నదికి దీపారాధన, దీపోత్సవం జరుగుతుంది కాబట్టి అవి భక్తులు చూసుకొని రాత్రి సమయంలో రిటర్న్ రావడం జరుగుతుంది. దీనికోసము ముఖ్యంగా అన్ని కూడళ్ళల్లో ముఖ్యంగా మధ్యలో ఫారెస్ట్ కవర్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో కూడా మా పెట్రో కారు, మా పోలీస్ సిబ్బంది బ్యాటన్, లైట్స్ తోటి, రిఫ్లెక్టివ్ జాకెట్స్ తోటి ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో కొల్లూరు అండ్ ఈ ఏరియాలో లారీ ట్రాన్స్పోర్టు, శాండ్ క్వారీస్ ఉన్నాయి. వాటికి కూడా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేయడం జరిగింది, లారీలని తగ్గించేసేయమని. ఎందుకంటే హెవీ లోడ్ అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా ఆదోనిలో వెలసిన శ్రీ మహాయోగిని లక్ష్మమ్మ అవ్వవారి 93వ వెండి రథోత్సవ వార్షికోత్సవం 19 మే 2025 సోమవారం జరుగును. కావున భక్తాదులందరూ జాతరలో పాల్గొని మహాయోగి లక్ష్మమ్మ కృపకు పాత్రులు కాగలరు. జాతర సందర్భంగా ముస్తాబవుతున్న లక్ష్మమ్మ దేవాలయం జాతర రోజు దేవాలయం తరపున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ రథోత్సవమునకు ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరియు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొంటారు అంటూ ఆలయ ధర్మకర్త రాయచోటి సుధాకర్ శెట్టి తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని నిలవేల్పోయిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారి జాతర ఉత్సాహవుతున్న దేవాలయం. అవ్వ అంటేనే ఒక జ్యోతి, మన ఆదోనికే జ్యోతి. ఆదోని అంటేనే అదృష్టం, అవ్వ అంటేనే అదృష్టం. ఈ యొక్క కాంబినేషన్లో మన ఆదోని వెలుగుతా ఉంది. 93వ రథోత్సవము 19/5/2025 సోమవారం రోజు జాతర ఉత్సవం జరుగుతుంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కారుకు 100 రూపాయలు, స్వామివారి దర్శనానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని, సన్యాసులము మేము వదలండి అన్నా కూడా వదలని వైనం. దేవాదాయ శాఖ మంత్రిపై బిజినెస్ చేస్తున్నారా అంటూ మండిపడ్డ సన్యాసులు 33 కోట్ల రూపాయల పుష్కరాల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడ 2 టెంట్ ముక్కలు, మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవని అసహనం వ్యక్తపరిచారు. ఇది చూస్తున్నారు కదా, కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్యాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే గానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా, 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డుది బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండా 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్రా. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ అనిటరీ మోకాళ్ల కీళ్ల మార్పిడి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు అపోలో ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. శనివారం వారు అరగొండ అపోలో ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ నూతన పద్ధతుల్లో రోగి త్వరితగతిన కోలుకునే విధంగా కరెక్ట్ అంటేరియన్ అప్రోచ్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిని చెన్నై అపోలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు 7 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్లేస్మెంట్లో కొత్త టెక్నిక్ ఒకటి కొత్తగా మనము నూతన పద్ధతితో మనము చెన్నై అపోలో హాస్పిటల్స్లో అంతా చేయడం జరిగింది. అది ఎలా చేస్తాము, ఏం చేస్తాము, దానివల్ల ఉన్న లాభాలు ఏంటి, పేషెంట్ ఎందుకు దీన్ని ఎంచుకోవాలనే దాని గురించి మన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీనివాసన్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తారు. మీ ద్వారా ప్రజలకు తెలిస్తే నలుగురికి సహాయపడుతుందని చెప్పేసి మా ఉద్దేశం. డాక్టర్ మదన్ సార్ వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. బట్ దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ వస్తున్నాయి. టెక్నిక్ చేసి లెస్ పెయిన్, లెస్ తర్వాత తొందరగా డిఫాల్ట్. సో దాని గురించి చాలా పరిచయం ఉంటుంది. So in that approach, we got this direct capitation approach. Pain,
పెయిన్ వినపడేదండి. రోజుకు టెన్షన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది see this is the difference between the traditional approach converted and renewable almost 2 weeks. Hospitals they would just say 1 to 2 days. Most of ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఫీల్ చూడండి వచ్చేసి 14 days before వర్క్ చేసినప్పుడు వితిన్ 2 వీక్స్లో సపోర్ట్లో సో మీకు డీటెయిల్స్ నుంచి మేము మొదలుపెట్టాం అపోలో క్రీమ్ స్టోర్ అపోలో ఇందాక ఒక 7 to 8 కేసెస్ చేసాం. మీరు ఇప్పుడు శాంపుల్ వీడియో చూశారు కదా, అందరూ ఇప్పుడు బైలెటరల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు, సింగిల్ సైడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసరికి పేషెంట్ అడ్మిషన్ మొబిలైజేషన్ అన్ని మీద వచ్చి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చేసరికి Day 1లో ఆపరేట్ చేసాము, సెకండ్ డేనే వాకర్ సపోర్ట్ మీద బాగా వితౌట్ ఎనీ పెయిన్ షీ వాజ్ ఏబుల్ టు వాక్. 10th డే మనం కుట్లిప్తాం, 10th or 12th డే కుట్లిప్పేటప్పుడు వాకర్ సపోర్ట్ కూడా లేకుండా ఐఎమ్ కంఫర్టబుల్గా నడుచుకుంటుంది. సో స్మైలింగ్ ఫేస్తో షీ థ్యాంక్డ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. సో మేము మీకు కోరుకునేది ఏమంటే లైక్ ఇట్లా టెక్నిక్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము, పీపుల్ క్యాన్ యూటిలైజ్ దిస్ టెక్నిక్. ఇది కామన్ పీపుల్కి మీరు ఎక్కువపై చూపించాలి, లైక్ ఇట్లాంటి టెక్నిక్ వచ్చింది వితౌట్ ఎనీ అడ్వాంటేజెస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్లో మనం చేస్తున్నాము. ఎక్స్ట్రా కాస్టింగ్ ఏమి లేదు పేషెంట్కి. మనం ట్రెడిషనల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఏం ప్రైస్ చేస్తామో సేమ్ అదే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సేమ్ కాస్ట్లో ఇది చేస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు. పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్కి ఊడిగం చేయటం వలన ఈరోజు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటూ రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసి ఈరోజు జైలు బాట పడుతున్నారు. రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా వరుస పెట్టి ఒకరు జైలుకి వెళ్ళడం చూస్తూ ఉంటే ఒళ్ళు గుగురుపాటు పడుస్తుంది. ఈ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎవరైతే, ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు జైలుకు పోతున్నారో వీళ్ళు ప్రజాధనంతో జీతం తీసుకొని ప్రజలకు పనిచేసినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఊడిగేం చేసినారా అని చెప్పి అనుమానం కలుగుతా ఉంది. పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, మైన్స్ ఎండి వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వరుస పెట్టి జైలుకు పోతామని చేసినటువంటి పాపాలు, అటువంటి పాపాలు ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకొని ఈరోజు జైలుకు పోవాల్సినటువంటి దుస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. నీ హయాంలో నువ్వు ఐఏఎస్ దగ్గర ఏ విధంగా పని చేయించుకున్నావు, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన తప్పులకి ఈరోజు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి అదేవిధంగా ఓఎంసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినాడు, ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ విధంగా మీరు ఐఏఎస్ జీవితాలతో చెలగాటమాడుతున్నారు, బ్యూరోక్రాట్స్ జీవితం చెలగాటమాడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్లు అందరూ కూడా కేంద్ర కేబినెట్ సెక్రటరీలకు పదోన్నతి పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డారు. తిరువూరులో తిరంగా ర్యాలీ నిర్వహించిన శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసిన సైనిక దళాలకు మద్దతుగా తిరువూరులో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీలో పాల్గొన్న కూటమి నాయకులు
పట్టణ ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ తిరువురు అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి పట్టణ పురవీధుల గుండా రాజపేట వరకు కొనసాగింది. తెలంగాణ మీ సేవా ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో షామీర్పేట ఓ రెస్టారెంట్లో ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా బత్తుల జీవన్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ కొత్త కిరణ్ కుమార్, కోశాధికారి గొట్టిపర్తి శ్రీకాంత్, వీరితో పాటు పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గానికి మెమెంటో ప్రశంసా పత్రాలు అందజేశారు. నా వంతు కృషి చేస్తానని, యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత విభాగాలకు విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించనని, నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించనని, నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడుతానని, యూనియన్ యొక్క సర్వతో నా వంతు కృషి చేస్తానని, యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత విషయాలను అవసరమైన మేరకు తప్ప బయట వెల్లడించనని, నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యునిగా యూనియన్ యొక్క రాజ్యాంగం మరియు నియమావళిని పాటిస్తానని, సభ్యులందరికీ ప్రయోజనాలను మర్యాదను కాపాడుతానని, పరస్పర స్నేహపూర్వక కార్యక్రమాలకు సహకరిస్తానని, భేదాభిప్రాయాలకు తావివ్వకుండా యూనియన్ అవసరాల అనుగుణంగా నిజాయితీగా సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నిజామాబాద్ యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడుతానని, యూనియన్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, యూనియన్ మరియు సభ్యుల యొక్క అంతర్గత విషయాలను అవసరమైన మేరకు తప్ప బయటకు వెల్లడించాలని, నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జీవన్ ప్రసాద్, నేను తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యునిగా యూనియన్ యొక్క రాజ్యాంగం మరియు నియమాలను పాటిస్తానని, సభ్యుల ప్రయోజనాలను మరియు గౌరవ మర్యాదలను కాపాడుతానని, పరస్పర స్నేహపూర్వక కార్యక్రమాలకు సహకరిస్తానని, భేదాభిప్రాయాలను తావివ్వకుండా యూనియన్ అవసరాలు అనుగుణంగా నిజాయితీతో సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. బత్తుల జీవన్ ప్రసాద్, తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యూనియన్ సభ్యులందరి ప్రయోజనాలను కాపాడుతాను. ముందుకెళ్ళి ఇట్లా అన్నీ చేస్తున్నారు కనుక ఒక జస్ట్ ఏంటంటే మెంబర్షిప్ మనం డబ్బులే తీసుకోవాలనే అవసరం లేదు. కానీ ఏంటి అంటే ఒక మెంబర్గా ఉండాలి అని అంటే ఒక బాధ్యత, ఎంతో కొంత 100 రూపాయలు 200 ఎంత నచ్చినంత చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాడీస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంతమంది మనం ఎట్లయితే బాడీస్ ఫామ్ చేసామో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి మళ్ళీ 33 జిల్లాలు పోయినసారి మనం రవీంద్రభారత్లో మీటింగ్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ 31 మంది స్టేజ్ మీద నిలబెట్టాము. సేమ్ అదే విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా 32 మంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను నిలబెట్టి 32 బాడీలు తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు కూడా దీంట్లో ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఒక 2 అవకాశాలు ఇస్తుంది గవర్నమెంట్ మనకు. అవి త్వరలో నేను చెప్తాను అన్నీ ఫైనల్ అయిన తర్వాత.
కానీ బట్ నాకు కావాల్సిన కోరిక ఏంటి అని అంటే నేను తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యునిగా యూనియన్ యొక్క రాజ్యాంగం మరియు నియమావళిని పాటిస్తానని, సభ్యులందరి ప్రయోజనాలను దూసరపాము గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆలూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవంగి మండలం దూసరపాము గ్రామంలో శనివారం సచివాలయం సెక్రటరీ శిరీష ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. మా తమ్ముడు బాగా పడతాడా మొక్క కనపడండి నువ్వు పిల్ల కట్టుకో నువ్వు పిల్ల కట్టు బీకాయి అక్క నువ్వు మొఖం చూడు ఫోటోల్లో పడాలని నువ్వు వెళ్ళారా ఏరా మీరు అలా చెప్పండి పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనంపై పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కరీంనగర్ నగరంలో తగ్గుతున్న పార్కుల సంఖ్య, కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం, గ్రామ పంచాయతీ భూముల FTL లిస్టు జాడలేదు, LRS పై కూడా అక్రమ వసూళ్లు పాల్పడడం సిగ్గుచేటు. నగర కుటుంబ సభ్యులకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదు. సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగరంలోని ఏర్పాటు చేసిన పార్కులు కబ్జాలు గురవుతున్నాయని ఆరోపించారు. గతంలో నగర వ్యాప్తంగా 42 పార్కులు ఉంటే ఇప్పుడు 35 పార్కులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే కరీంనగర్ నగరంలో ఉన్న పార్కుల పైన గతంలో 42 పార్కులు ఉంటే ఇప్పుడు 35 పార్కులకు వచ్చింది. పార్కులన్నీ కూడా కబ్జాకు గురి అవుతున్నది. కొత్త కారణం కూడా కనుగొన్నారు. ప్రజాప్రతినిధులు ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొన్నారు. ఏంటంటే పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం.
పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దాని కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొందరైతే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అనుకోండి, పార్కును తాళమేసి వాళ్ళ అయ్యే జాగీర్ లెక్కనే, వాళ్ళ అయ్యే ఏదో సంపాదించినట్టే దానికి తాళం వేసి ఇది కార్పొరేటర్ ఆఫీసు. ఏం బల్ప కోట్ల రూపాయల ఆస్తి మా తాతలు, మా కరీంనగర్ ముత్తాతలు రూపాయి జమ చేసి వాళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ తెస్తే పార్కులను, ఓపెన్ స్పేస్లను మీరు వాడుకుంటారా? నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి. పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే 2 మహిళా మహల్లు పోయారు మొట్టమొదటిసారిగా పోయి తుక్కు చేసి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా 2 తల్లులు ఉన్నారు, ఒకరు కలెక్టరు, ఒకరు మున్సిపల్ కమిషనర్, 2 ఐఏఎస్ ఆఫీసర్లే. మీరుండగా ఈ రకంగా ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇవ్వడం. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? ఇల్లు కట్టుకునేటోళ్ళు వాళ్ళు కరీంనగర్ నగరానికి ఓ 30% ఆ డివిజన్కి రావాలి, మిగతా 70% ప్రజల ఉపయోగాని కోసం వాడుకోవాలి. అది కలిసి ఉన్న వాడలకు కలిపి. కానీ ఈరోజు ఏంది? బిల్డింగ్ల కోసం ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇచ్చిండ్రు అంటే కమిషనర్లు, పోయిన కమిషన్ తప్పు చేస్తే కేసు ఉంటుందా? కేసు మాఫ్ చేయాలా? ఏం జాగిరా? మా పైసలు కదా అవి, కరీంనగర్ నగర ప్రజల పైసలు. రూపాయి చెమట రక్తంతో కట్టిన పైసలు అవి. మీరు ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకు చర్య తీసుకోరు? చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులపై ఉంది. ఎందుకంటే పాలక వర్గం లేదు కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారి కానీ కలెక్టర్ గారి పైన ఉంది. మాకు నమ్మకం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని, న్యాయంగా ధర్మంగా ఉంటారు. అందులో మా ఆడబిడ్డలు కాబట్టి మాకు ఆ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది మీ పైన. మీరు ఒక మాట చెప్తేనే, మొన్న స్పోర్ట్స్ కలెక్టర్ గారు మీరు 2 కలిసి పిల్లలకు సమ్మర్ క్యాంప్ పెట్టిండ్రు. ఒక నమ్మకం మాకుంది మీ పైన. దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి. గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మెరుజైన గ్రామ పంచాయతీలో ఉన్న కుంటా భూములు, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, ఆ భూముల లిస్ట్ ఎక్కడుంది? ఎవరికి కబ్జా చేస్తుండ్రు? వాళ్ళ లిస్టు తయారు చేయాలి. ఎంత కర్మనండి ఇది? వాళ్ళ లిస్టు తయారు చేస్తలేరు. కొత్తగా కలిసిన గ్రామాలలో ఇప్పుడు ఏముంటుంది? ఆడ ధనాదన్ గ్రామ పంచాయతీ పాత నంబర్లు వేసుకుంటుండ్రు, వాటన్నిటి కూడా కబ్జా చేస్తుండ్రు. కొన్ని వేల కోట్ల కుంభకోణం ఇది పార్కులలో కానీ ప్రభుత్వ భూములపైన కానీ. మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మార్కెట్ను కూడా రోజుకింత కబ్జా గురవుతుంది. ఏం లోపకారి అగ్రిమెంట్ అయింది? గత ప్రజాప్రతినిధులు చెప్పాలి. ఏం లోపకారి అగ్రిమెంట్ అయిందని 13 కోట్లు వాపసు తీసుకున్నారు. ఒక మార్కెట్ ఉండగా ఇంకో మార్కెట్ నిర్మించడం అనేది దాని అర్థమైందో నాకు అర్థమైతే లేదు. దోపిడీ వ్యవస్థ కాదా? ఆ మార్కెట్ని ఎవరికైనా ఇచ్చేస్తుండ్రా? అదన్నా చెప్పాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది మా దగ్గర. వీళ్ళు ఇట్లా చేస్తారనే ఒక ఆర్డర్ కూడా మేము పెట్టుకున్నాం, సుప్రీంకోర్టు ఆర్డర్ను. ఇది మున్సిపల్ ల్యాండ్. ఈ మున్సిపల్ ల్యాండ్ ఎట్లా వచ్చిందంటే మున్సిపాలిటీ వాళ్ళు న్యాయస్థానం దగ్గర డబ్బులు పెట్టి కొన్నారు. 1000 కోట్ల ప్రాపర్టీ. కరీంనగర్ ప్రజలు ఊకోరు. పార్కులలో కూడా 42 పైన పార్కులు ఉంటే ఈరోజు 35 లాస్ట్ మిగిలినాయి. 35 సీరియల్ నంబర్. ఇంతకుముందు 42, ఇప్పుడు 35కి వచ్చింది. ఏంది ఇది? నాకు అర్థమైతే లేదు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, పార్కులను కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే ఇచ్చిండ్రో
ఆ కమిషనర్పై క్రిమినల్ కేసు పెట్టాలి. కలెక్టర్ గారు దయచేసి ఆలోచించండి. మా చీము రక్తంతో కట్టిన వాళ్ళు పాపం ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటారు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది. రూపాయి జమ చేసుకొని టీచర్లు కానివ్వండి, వేరే వ్యాపార వర్గాలు కానివ్వండి, నివసించేటోళ్ళు కానివ్వండి, జనరల్గా ఉండేటోళ్ళు కానివ్వండి, చాలా ఇబ్బందికర వాతావరణంలో పర్మిషన్ తీసుకొని ఎల్ఆర్ఎస్ అమౌంట్ కడితే వాటికి దీనికోసం వాడుతున్నారు మీరు.